పెట్టి. అవునవును. ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, రైతు సమస్యల కష్టాలను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో కానీ మిగిలిన జిల్లాలు కానీ రాష్ట్రంలో మొత్తం పొగాకు రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. మేము ఎన్నో పొగాకు బోర్డులకు పోయేసి ఆ వ్యాపారస్తులు కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేశాం. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో పర్చేజ్ చేయలేకుండా చాలా నో బిడ్డింగ్ ఉన్న పరిస్థితిలో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాం. దయచేసి మీరు ఒక 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రైతులందరినీ పొగాకు రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేసినా గవర్నమెంట్కు కనీసం చలనం కూడా లేదు. మంత్రులందరూ టొబాకో బోర్డు పోతారు కానీ కొనమని చెప్తారు, వ్యాపారులు కొనమంటారు. వ్యాపారస్తులందరూ బిజినెస్ చేసేవాళ్ళు. కానీ గవర్నమెంట్ ఏంది, వాళ్ళ కనీస బాధ్యత ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కూటమికి ఉంది. మేము విని చెప్పినా కూడా ప్రజలు రోడ్ల మీద పడేసి వాళ్ళ కష్టాలు తెలియజేసి వాళ్ళు మొత్తం పొగాకు మొత్తం కాల్చి ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా కనీసం చలనం లేకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి మరీ దిగజాడు చేస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అందరికీ ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా సుమారుగా 200 కోట్ల రూపాయలు విజయం చేసి వాళ్ళందరికీ టొబాకో పర్చేజ్ చేశాం. మీరు కూడా అదేవిధంగా ఈరోజు మీరు దిగి వచ్చి అవసరమైన రైతులందరికీ పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఒక 500 కోట్ల రూపాయలు మీరు ఇచ్చేసి పొగాకు రైతులకు అండగా ఉండేసి మీరే పర్చేజ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షాన ఈ నెల ప్రకాశం జిల్లాలో కనిగిరిలో 16వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్లో ధర్నా చేస్తాము. అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు రైతుల పక్షాన, పొగాకు రైతుల పక్షాన మేము మద్దతు ఇచ్చేసి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడం కోసం దీక్ష చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులందరూ కూడా వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిన